సార్ ఈరోజు ఇక్కడ వైద్య రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న రేడియాలజిస్ట్ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు మోడర్న్ మెడిసిన్లో అడ్వాన్స్డ్ ఇమేజింగ్ అనేది ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. అది మన అందరికీ తెలుసు. బికాస్ రేడియాలజిస్టు ఇమేజింగ్ ద్వారా సర్జరీస్ లేకుండా కేవలం పిన్ కోడ్స్తో ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీనివల్ల పేషెంట్స్కు ఫాస్టర్ రికవరీ సాధ్యమవుతుంది. దానివల్ల ఎంతోమంది పేషెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సర్జరీస్ అనేటప్పటికీ వాళ్ళు చాలామంది భయపడుతుంటారు, ఇంక్లూడింగ్ మీ. బికాస్ కొరియా తీసుకెళ్ళి అక్కడ అర్జున్ ఆయన దీనికి పోయి తను తెలుసుకోవడానికి వెళ్ళి నాకు అక్కడే ట్రీట్మెంట్ చేయించాడు వితౌట్ సర్జరీ. సో ట్రైనింగ్కి వెళ్ళాడు కొరియాలో. సో అక్కడ దాన్ని చూసి సర్జరీ లేకుండా నాకు ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. సో ఇలాంటివన్నీ ఇప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ఏమవుతుందని భయం పేషెంట్స్లో లేకుండా పోతుంది. మీ రేడియాలజిస్ట్ వల్ల వాళ్ళకి చాలా చాలా ప్రొటెక్షన్ ఇస్తున్నారు మీరు. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు దట్. ఏ పేషెంట్కైనా ట్రీట్మెంట్ చేయాలంటే ఫస్ట్ మీరు వ్యాధి నిర్ధారిస్తేనే ఆ పేషెంట్ ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతుంది. సో నేను డాక్టర్స్ అందరినీ, ఇక్కడున్న రేడియాలజిస్ట్ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, పేషెంట్ ఏ బయాప్సీకో దేనికో మీ దగ్గరకు వస్తే వాళ్ళు అసలు బీపీ పెరిగిపోయి ఏ ఉంటుందో ఏంటో అని చెప్పి చాలా భయంగా వస్తారు. సో మీరు ఎప్పుడు కూడా మీరందరూ ఫస్ట్ టేక్ కేర్ చేసేది మీరే కాబట్టి, మీ రిపోర్ట్స్ ద్వారా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి మీరందరూ పేషెంట్ని మీ ఇంట్లో మనుషుల్లాగా చూసి వాళ్ళకి ఏ వ్యాధులతో కరెక్ట్గా చూసి నిర్ధారించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. కరెక్ట్గా టెస్ట్గా డిటెక్ట్ చేయకపోతే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అది జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మీ రేడియాలజిస్టులు అద్భుతంగా పనిచేయాలి. వాళ్ళని ఏ పేషెంట్ వచ్చినా నా సొంత మనిషి, మా ఇంట్లో వాళ్ళకి మా మదర్కో ఫాదర్కో లేదు మా చిల్డ్రన్కో ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్పి మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి టెస్ట్ చేయించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందుకన్నా ముఖ్యంగా రేడియాలజీలో మెమోగ్రఫీ అనేది చాలా ముఖ్యం. ప్రజలకు దీని మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత రేడియాలజిస్ట్కి, డాక్టర్స్కి, మీకు అందరికీ ఉంది. అండ్ మేము కూడా మీరందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను, రీసెంట్గా స్విమ్స్లో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ నేను డొనేట్ చేయడం జరిగింది స్విమ్స్ బస్లో. దానివల్ల స్విమ్స్ ద్వారా జయచంద్రారెడ్డి అనే డాక్టర్ ఆల్మోస్ట్ ఇప్పుడు 3 lakhs మందికి తిరుపతి డిస్ట్రిక్ట్లో